హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. ఐసెట్ సంబంధించినటువంటి అడ్మిషన్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాసెస్ అవుతుందన్నమాట. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఐసెట్ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపటి నుంచి, అంటే 20 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వెబ్సైట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 1200 రూపాయలు స్లాట్ బుకింగ్కి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపాయలు ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా ఫిలప్ చేసేసి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. బుకింగ్ డేట్ వచ్చేసి 20 ఆగస్ట్ నుంచి 28 ఆగస్ట్ మధ్యలో ఉంది అనమాట. ఇది స్లాట్ బుక్ చేసుకోవాలి. మీకు కన్సర్న్డ్ హెచ్ఎల్సి సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్లో మీరు చూజ్ చేసుకొని పర్టికులర్ టైం లోపల మీరు ఆప్షన్ ఇస్తే ఆ టైంకి మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా 2 సెట్ల జిరాక్స్, ఫొటోస్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. బోనాఫైడ్స్, ఇన్కమ్, క్యాస్ట్ అవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత మనకి ఒక లాగిన్ ఐడి ఇస్తారు. లాగిన్ ఐడి ద్వారా మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 22 ఆగస్టు నుంచి 29 ఆగస్ట్ వరకు ఉంటుంది. అయితే 27th రోజు మనకి వినాయక చవితి ఉంది కాబట్టి ఆ రోజు మాత్రం మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగదు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది 25th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ మధ్యలో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. 30 ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ అనమాట. ఫ్రీజింగ్ లాస్ట్ డేట్, అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆప్షన్స్ ఫ్రీజ్ చేయడానికి లాస్ట్ డేటు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 2 సెప్టెంబర్ రోజు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మీకు కనుక సీట్ వస్తే 2 సెప్టెంబర్ నుంచి 5th సెప్టెంబర్ లోపు ఫీ పేమెంట్ అనేది చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి డేట్స్. అదేవిధంగా మనకి సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి బుకింగ్ వచ్చేసి 8th సెప్టెంబర్ రోజు స్టార్ట్ అవుతుంది. స్లాట్ బుకింగ్ ఒకటే రోజు ఉంది. అదేవిధంగా ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9th సెప్టెంబర్ రోజు జరుగుతుందన్నమాట. మనకి వెబ్ ఆప్షన్స్ 9th and 10th సెప్టెంబర్లో లోపు ఇచ్చుకోవాలి. లాస్ట్ డేట్ ఫర్ ఫ్రీజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 10th సెప్టెంబర్. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఫైనల్ ఫేజ్ వాళ్ళకి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ 13th సెప్టెంబర్ రోజు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 13th నుంచి 15th లోపు చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ రోజు లాస్ట్ డేట్ ఉంది ఫీ పేమెంట్కి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్కి. ఎవరైతే సీట్ వస్తుందో, ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని ఫీ కడతారో వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది 15th and 16th రోజు కంపల్సరీగా కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి. అన్ని కాలేజీలో ఉండవు, కొన్ని కాలేజెస్లో మాత్రమే ఉంటాయన్నమాట. ఎంబీఏ ఎంసీఏకి సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్స్ కూడా మనకి 15th సెప్టెంబర్ రోజు జరుగుతాయన్నమాట. కొన్ని కాలేజెస్లో మాత్రమే జరుగుతాయి. ఈ వెబ్సైట్లో పెడతారు ఏ ఏ కాలేజీలో సీట్లు అనేది ఖాళీగా ఉందో ఆ కాలేజీలో స్పాట్ అడ్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.